ఐపీఎల్లో మొట్టమొదటిగా గెలుపు ఖాయమైంది విరాట్ కోహ్లీ. 18 ఏండ్ల అసలు 18 ఏళ్ల నుంచి ఉన్న కళ ఈ రోజుతో తీరిపోయిందనమాట. అయితే మరి ఈ రోజుతో ఐపీఎల్ అయితే ముగిసిపోయింది. మరి ట్రోఫీ ఎత్తిన విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఒక రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నారు. రాత్రి 11:30కి మ్యాచ్ అయితే విన్ అయింది. విన్ అవ్వడం వెంబడే బాంబులు టపాకాయలు అబ్బబ్బబ్బా ఒక రేంజ్లో అయితే ఉన్నది. మరి ఆర్సీబీ గెలవడానికి కారణం మరి ఫస్ట్ బ్యాటింగా లేకపోతే సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుందా అనే టైంలో మనం మాట్లాడుకున్నాం. తర్వాత అయితే ఆర్సీబీ సేజింగ్ తీసుకుంటే బాగుండు అని నాకు అనిపించింది. కానీ టాస్ గెలిచిన పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చి టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ తీసుకున్నారు. మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీలో మంచి బ్యాటర్స్ ఉన్నారు, మంచి బౌలింగ్ ఉంది. భువనేష్ కుమార్ కానీ ఇంకా తదితరులు చాలామంది మంచి బౌలర్లు ఉన్నారు. కానీ ఓపెనర్గా దిగేసి సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ చాలా మంచి ఆట ఆడినరు. కానీ వీళ్ళిద్దరూ ఎక్కువసేపు నిలబడలేదు. సాల్ట్ ఫస్ట్ అయితే అవుట్ ఆడిండు, తర్వాత విరాట్ కోహ్లీ అవుట్ అయ్యిండు. కానీ వికెట్లు 10 ఓవర్లో 4 వికెట్లు పడి కష్టాల్లో ఉన్నా కానీ స్కోరు 190 వరకు అయితే స్కోర్ చేయడం జరిగింది. కానీ అవతల వాళ్ళు 200 చిల్లర స్కోర్ను కూడా చేజ్ చేసి ముంబై ఇండియన్స్ మీద మరి ఒక విజయం చూపించారనమాట ఈ మ్యాచ్ కంటే ముందు. దాన్ని చూసుకుంటే ఈ మ్యాచ్లో ఈజీగా ఓడిపోతుంది, ముంబైకి మళ్ళీ ఆర్సీబీకి మళ్ళీ కప్పు రాదు, పంజాబే కప్పు తీసుకెళ్ళిపోతుంది అని అనుకునే టైంలో మరి విరాట్ కోహ్లీ టీము పంజాబ్ను చిత్తు కాకుండా మామూలుగానే ఓడించింది. కానీ వాళ్ళకు కూడా ఇప్పటివరకు ట్రోఫీ రాలేదు, వీళ్ళకు ట్రోఫీ రాలేదు. కానీ లాస్ట్ మూమెంట్లో విరాట్ కోహ్లీ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అబ్బా గెలిచిన తర్వాత కళ్ళలో నీళ్ళు పెట్టుకొని కిందికి వంగి పడుకోడి చాలా అంటే 18 ఏళ్ళ కళ ఈరోజు నెరవేరిందంటే బయట జనాలు అయితే విపరీతమైన సెలబ్రేషన్స్ మామూలుగా చెప్పుకోవట్లేదు. మా టీం గెలిచింది, మేము గెలిచినాం అనేసి చాలా అంటే చాలా ఘోరమైన సెలబ్రేషన్స్ చేసుకొని చాలా ఎంజాయ్ చేశారు. మరి పంజాబ్లో శ్రేయస్ అయ్యర్ ఒకటికే అవుట్ అయ్యిండు, ఆడలేదు. మంచిగా ఆడుంటే ఈరోజు పంజాబ్ టీందే కప్ అయ్యేది. కానీ మరి లాస్ట్కు శశాంత్ సింగ్ ఆయన కూడా మంచి 6లు అందించాడు. ఒక్క బాల్ ఉంటే పంజాబే గెలిచేది. కానీ ఆ ఒక్క బాల్తో కట్టడి చేసేసి ఆర్సీబీ గెలవడం జరిగింది. మరి చాలా అంటే చాలా వాళ్ళకు కూడా బాధనే. మరి విరాట్ కోహ్లీకి అయితే చాలా ఉత్సాహం, ఎంజాయ్ ఉన్నాడు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.